హాయ్, ఇవన్నీ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు మోటివేషనల్ వీడియో కాదు, హెల్త్ వీడియో. అంటే ఈ లేడీస్ ఫింగర్ ఒక వారానికి ఒక 3 సర్వింగ్స్ కానీ పిల్లలకి ఇవ్వగలిగితే పిల్లల్లో ఎలాంటి మార్పు వస్తుంది అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఎందుకంటే నేను మా పిల్లలకి వారానికి 3-4 సర్వింగ్స్ బెండకాయలు అంటే లేడీస్ ఫింగర్ బింది ఇస్తున్నా కానీ మా పిల్లల్లో ఎలాంటి మార్పు రాలేదు, ఇవన్నీ ఊరకనే చెప్తున్నారు అని మీరు అనుకొని ఉండొచ్చు. బట్ మీరు ఇస్తున్నా కానీ పిల్లల్లో మెమరీలో కానీ ఓర్ వాళ్ళ లాజికల్ థింకింగ్ రీజనింగ్లో కానీ మార్పు రాలేదు అంటే దానికి ఒకే ఒక రీజన్, మీరు ఇది కుక్ చేసేటప్పుడు కుక్ చేసే ముందు ఫాలో అయ్యే రాంగ్ ప్రొసీజర్స్. ఏ వెజిటబుల్ అయినా కుక్ చేసే ముందు కానీ కుక్ చేసేటప్పుడు కానీ కొన్ని ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్స్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను, ఎలా ఫాలో అవ్వాలి, ఎలా కుక్ చేయాలి, ఎలా కుక్ చేయకూడదు. సో బిఫోర్ గోయింగ్ టు ది వీడియో, ఈ లేడీస్ ఫింగర్లో ఏమేమి విటమిన్స్ ఉన్నాయి, అవి దేనికి యూస్ అవుతుందని తెలుసుకుందాం. వాట్ ఆర్ ద విటమిన్ ఇట్ కంటైన్? విటమిన్ సి, విటమిన్ కే, ఫోలేట్, విటమిన్ B6. ఓకే, విటమిన్ సి అనేది మనకి అందరికీ తెలుసు, వాటర్ సోల్యూబుల్ విటమిన్. అండ్ ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగాలు రాకుండా మనల్ని కాపాడుకుంటుంది. సో ఇమ్యూన్ సిస్టమ్నే బాగా హెల్ప్ చేస్తుంది. దాట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లేడీస్ ఫింగర్లో అది చాలా ఎక్కువగా ఉంటుంది, విటమిన్ సి. దెన్ విటమిన్ కే ఆల్సో ఫ్యాట్ సోల్యూబుల్ విటమిన్ అంటారు. అవి కూడా మన బ్లడ్ క్లాటింగ్కి అంటే ఇన్ టైంలో మనకి ఇన్ కేస్ వూండ్ కానీ ఏదైనా వస్తే ఇన్ టైంలో బ్లడ్ క్లాట్ అయ్యేదానికి సహాయపడుతుంది. దెన్ ఫోలేట్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్లో మనం ఇవి కట్ చేసేటప్పుడు ఒక స్టిక్కీ జెల్ లాంటి సబ్స్టెన్స్ వస్తుంది కదా, దాట్ ఈస్ వాట్ వి కాల్డ్ ఫోలేట్. ఆ ఫోలేట్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, బేబీ గ్రోత్కి సహాయపడుతుంది, బ్రెయిన్ గ్రోత్కి కూడా సహాయపడుతుంది. దెన్ విటమిన్ బి మనకి అందరికీ తెలుసు, రిచ్ ఇన్ ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీస్ ఆర్ ద విటమిన్ ఇట్ కంటైన్స్. అది కాకుండా వీటిల్లో ఒక నెంబర్ 1 ఇవి లేడీస్ ఫింగర్నే సూపర్ ఫుడ్గా తయారు చేసేది వీటిల్లో ఉండే ఒక యాంటీ ఆక్సిడెంట్. ఆ యాంటీ ఆక్సిడెంట్ ఏంటి? ఫాలోఫెనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ వీటిల్లో ఉంది. ఈ ఫాలోఫెనాల్ ఇట్ డైరెక్ట్లీ అబ్సార్బ్ బై ది బ్రెయిన్ డైరెక్ట్గా అబ్సార్బ్ చేస్తుంది కాబట్టి ఇట్ బూస్ట్ ద మెమరీ, మన మెమరీ బూస్ట్ చేస్తుంది. అండ్ రీజనింగ్ లాజికల్ థింకింగ్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది కుక్ చేసేటప్పుడు కానీ ముందు కానీ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేది చూద్దాం. సో ఆ ప్రొసీజర్ ఫాలో అయితేనే మీకు ఈ లేడీస్ ఫింగర్ది పూర్తిగా ఈ విటమిన్ సి కానీ విటమిన్ బి కానీ విటమిన్ K1 కానీ యాంటీ ఆక్సిడెంట్ ఫాలోఫెనాల్ కానీ మనకి మన బాడీకి అందుతుంది. సో హౌ టు బిఫోర్ కుకింగ్ ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలనేది చూద్దాం. బిఫోర్ కుకింగ్ మనం ఏం చేయాలంటే ఇవి వాటర్లో డిప్ చేసి పెట్టాలి. ఒక ½ అన్ అవర్ కుక్ చేసే ముందు, అర్ధగంట ముందు ఇవి వాటర్లో డిప్ చేసి పెట్టాలి. ఊరికనే వాటర్లో డిప్ చేసి పెట్టినందువల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు. ఏం చేయాలంటే క్రిస్టల్ సాల్ట్, వీ హ్యావ్ టు యూజ్ ది క్రిస్టల్ సాల్ట్ మనం యూజ్ చేయాలి. ఎందుకు క్రిస్టల్ సాల్ట్ వాడాలంటే క్రిస్టల్ సాల్ట్ ఈజ్ 100% ప్యూర్. మనకి పౌడర్డ్ సాల్ట్ అనేది 100% ప్యూర్ కాదు, వాటిల్లో చాలా కెమికల్స్ కలుపుతాయి. అందుకోసం మనం క్రిస్టల్ సాల్టే వాడాలి. క్రిస్టల్ సాల్ట్ వాడి ఇది వాటర్లో డిప్ చేసి పెట్టిన తర్వాత ఇది డ్రై చేసిన తర్వాత కట్ చేసి మనం ఫ్రై కానీ కర్రీ కానీ చేయవచ్చు. కర్రీ చేసేటప్పుడు మనం అందరూ మామూలుగా చింతపండు వాడతాం కదా, కానీ దిస్ ఈజ్ వెరీ రాంగ్. అసలు వాడకూడదు చింతపండు. ఎందుకంటే చింతపండు కంటైన్స్ టార్టారిక్ యాసిడ్ ఉంది చింతపండులో. ఈ యాసిడ్ ఏం చేస్తుందంటే ఈ విటమిన్ సినే కానీ కే కానీ విటమిన్ బి ఆర్ ఫోలేట్ ఆర్ ఫోలిఫెనాల్నే కానీ చంపేస్తుంది. సో ఇది అబ్సర్వ్ చేసేస్తుంది. దానివల్ల ఈ బెండకాయలో ఉన్న ఈ విటమిన్స్ కానీ మినరల్ కానీ యాంటీ ఆక్సిడెంట్ కానీ మన బాడీకి అందదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ కుకింగ్ విత్ దిస్ మనం లెమన్ వాడుకోవచ్చు.
లెమన్లో కూడా వైటమిన్ సి ఉంది, లెమన్ వాడుకోవచ్చు. అండ్ మోర్ దాన్ దట్ లెమన్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు కీమోథెరపీ చేసేదానికి ఈక్వల్గా ఉంటుంది. సో క్యాన్సరస్ సెల్ గ్రోత్ అనేది లెమన్ తగ్గిస్తుంది. అసలు నెంబర్ ఆఫ్ క్యాన్సరస్ సెల్, అన్వాంటెడ్ సెల్ ఈజ్ గ్రోయింగ్ ఇన్ అవర్ బాడీ. డైలీ మన బాడీలో కొన్ని అన్వాంటెడ్ సెల్ గ్రో అవుతుంది. ఈ అన్వాంటెడ్ సెల్ గ్రో అవ్వకుండా ఉండేదానికి ఇది ఉపయోగపడుతుంది. సో యూ కెన్ యూజ్ ఇట్. అండ్ మోర్ దాన్ దట్ టొమాటో ఆల్సో, దీనికి బదులుగా, చింతపండుకి బదులుగా మనం టొమాటో వాడుకోవచ్చు ఆర్ లెమన్ మనం వాడవచ్చు. సో దిస్ ఈస్ కర్రీ చేసేటప్పుడు. ఇంకా ఫ్రై చేసేటప్పుడు ఎలా చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ గార్లిక్ మనం వాడవచ్చు. అండ్ మోర్ దాన్ దట్ కర్రీ లీవ్స్, కరివేపాకు వాడాలి. దెన్ కొంతమంది వీటిల్లో కొన్ని గ్రౌండ్ నట్ పౌడర్ అవన్నీ చల్లుతారు, అవన్నీ యూజ్ చేయకూడదు. ఓన్లీ లిటిల్ ఆయిల్, తక్కువ వాడాలి, సాల్ట్ తక్కువ వాడాలి, కారం కూడా తక్కువ వాడాలి. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఇది ఫాలో అయితేనే మనకి వీటిల్లో ఉండే విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్ కానీ మన బాడీకి అందుతుంది. సో దీస్ ఆర్ ద ప్రొసీజర్స్ యూ హ్యావ్ టు ఫాలో. మీకు ఈ వీడియో నచ్చితే, ఈ వీడియో వాలిడ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీక్లో ఇంకొక వీడియో మై పీకు అనే ఈ ఛానల్లో ఇంకొక వీడియో మేము అప్లోడ్ చేస్తున్నాము. సపోర్ట్ చేయండి. అండ్ మోర్ దాన్ దట్ హ్యాపీ దసరా.